చాలా వరకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, మావోయిస్టులలో ఇన్ఫార్మర్లు కావచ్చు, అది పక్కన పెడితే అడవులు సైతం తగ్గిపోతూ ఉన్నాయి. నిఘా వర్గాలు ఎక్కువ పెరిగినాయి, డ్రోన్ షాట్స్ ఎక్కువ పెరిగినాయి. డ్రోన్ల ద్వారా మీ ఆచూకు తెలుసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రభుత్వం ఖచ్చితంగా గట్టిగా బలంగా అనుకుంటే తప్పించుకోవడానికి మీకు అసలు స్థావరం లేకుండా చేయొచ్చు. సో తాను లొంగిపోలేదని 2 బొలెరో వాహనాల్లో తన సహచరులతో కలిసి ఓ పని మీద పోతున్నప్పుడు పోలీసులు తనిఖీలో దొరికానని లొంగిపోయిన ఫస్ట్ బెటాలియన్ కమాండర్ దేవా హాట్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్కు తీసుకువచ్చిన తర్వాత ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు అర్థం చేసుకొని లొంగిపోవాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. ఈ నెల 3న తెలంగాణ డీజీపీ ఎదుట తన పలువురు సహచరులు భారీ సంఖ్యలో ఆయుధాలతో సహా లొంగిపోయిన దేవా ఇటీవల పలు న్యూస్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం పరిస్థితులకు అసలు కారణం మావోయిస్ట్